ఒకటి మోకాలు మార్పిడి సర్జరీలు ఈ మధ్యలో అందరికీ కామన్గా జరుగుతున్నాయి. మోకాలు అరుగుదల వల్ల అందరూ కొత్త మోకాలు వేసుకోవడం జరుగుతుంది, మనకు తెలిసిందే. దాంట్లో మనం ఈరోజు ఏ మోకాళ్ళకి మోకాలు మార్పిడి చేయగలుగుతాం అనేది తెలుసుకుందాం. మోకాలు అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనము ఏ పని చేయాలన్నా కూడా మోకాలు బాగుంటేనే అక్కడి వరకు నడిచి మన పనులు చేసుకోగలుగుతాము. ఇప్పుడు మోకాలు అరుగుదల రావడం వల్ల పేషెంట్ మోకాలు నొప్పి ఎక్కువ, వాపు ఉంటుంది, మోకాలు అరగడం వల్ల వాళ్ళ నడక మారిపోతుంది. ఇవన్నీ సూచనలు మనకు మోకాలు అరిగిందని తెలియపరచడానికి. అది చూసినప్పుడు మనము ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మీకు ఎక్స్రే తీయించి ఏ విధంగా మోకాలు అరిగింది, ఎంత మోకాలు అరిగింది అని మీకు వివరించి దానికి కావాల్సిన విరుగుడు మీకు చెప్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మీకు మందులు, ఎక్సర్సైజెసే మీకు హెల్ప్ చేస్తాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో కొంచెం డిఫరెంట్. గ్రేడ్ 4 అనగా మొత్తం మోకాలు అరిగిపోవడము, పైన బోను కిందున్న బోను రెండు రాసుకోవడం వల్ల నొప్పి తేలుస్తుంది అన్నమాట. సో దీనివల్ల మనకు నొప్పి, నడక అన్నీ మారుతాయి అన్నమాట. సో దీనికి మనము సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మోకాలు మార్పిడి అంటే ఏ బోన్ అయితే మనకు అరిగిపోయిందో, పైన ఫీమర్ బోన్, కింద టిబియా బోన్ ఎంతవరకు అయితే అరిగిపోయిందో అంతవరకు అరిగిపోయిన బోన్ మాత్రం తీసి మెటల్ ఇంప్లాంట్స్ అంటే కోబాల్ట్ క్రోమనా ఇంప్లాంట్స్ అనేది ఎంతైతే మనం బోన్ తీస్తామో అంతే అమర్చుతామన్నమాట. దానికి మధ్యలో మనకు కార్టిలేజ్ లాగా ప్లాస్టిక్ అనేది అమర్చబడుతుంది. దీనివల్ల మనకు నొప్పి అనేది తగ్గుతుంది. ఈ పేషెంట్ సర్జరీ తర్వాత నొప్పి అనేది ఒక 2 నెలల వరకు ఉంటుంది. కానీ తన పనులు తాను చేసుకోవడానికి ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే నుంచే మనము అవకాశం ఇస్తాము. అది మనము ఆపరేషన్ చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మనము కండ అనేది కట్ చేయకుండా కండ కింద నుంచి సర్జరీ చేస్తాం కాబట్టి నొప్పి అనేది తక్కువగా ఉంటుంది. త్వరగా నడవగలుగుతారు, త్వరగా తన పనులు తను చేసుకోగలుగుతారు. ఇప్పుడు మోకాలు నొప్పి వల్ల ఎంతైతే నొప్పి ఉంటుందో దానికన్నా తక్కువగానే ఉంటుంది. అందుకే ఒక 2 నెలలు మీరు ఆ నొప్పిని భరించుకోగలిగితే ఒక 15 to 20 years వరకు మీ కొత్త మోకాలు మీకు సహకరిస్తుంది అన్నమాట.